కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. మంటలు చెరిగి 17 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో హిరియార్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, కారణాలు ఏంటి అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సజీవ దహనమైన మృతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ప్రస్తుతం అక్కడ ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అత్యంత వేగంగా వచ్చిన లారీ ఢీకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొన్న వెంటనే బస్సులో అగ్ని చీలలు వ్యాప్తి చెంది. ఎందుకంటే నిప్పుడుగా ఒకసారిగా స్టార్ట్ కావడము, తర్వాత క్షణాల పైన బస్ అంతా వ్యాప్తి చెందడంతో విజువల్స్ లో కూడా చూడొచ్చు పెద్ద స్థాయిలో మంటలు చెందడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లుగా కనిపిస్తుంది. దాదాపుగా 32 మంది ప్రయాణికులు బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్నారు. అయితే హిరయూర్ ప్రాంతంలోకి వచ్చేసరికి ఒకసారిగా లారీ బస్సును తాకడంతో మంటలు చెందాయి. అయితే మంటలు అత్యంత స్వల్ప కాలంలోనే వ్యాప్తి చెందడంతో ప్రయాణికులు కూడా తప్పించుకునే మార్గం లేదు. అందుకే ఎక్కువ మంది చనిపోయినట్లుగానే అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దాకా మనకందిన సమాచారం మేరకు 17 మంది దాకా ప్రయాణికులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 17 మంది చనిపోయినట్లు అధికార యంత్రాలు కూడా భావిస్తోంది. అయితే ఘటన జరిగిన వెంటనే స్థానికులు మంటలు ఆపేందుకు ప్రయత్నించారు. అదేవిధంగా పోలీసులకు ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు. వారు కూడా వచ్చి ప్రస్తుతానికైతే మంటలు ఆర్పు వేసే దిశగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుందని కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా నిద్రలో ఉన్నారు. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడంతో తప్పించుకునే మార్గం లేకపోవడం వల్ల ఎక్కువ మంది సజీవ దహనమైనట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా కొంతమంది మాత్రమే అద్దాలు బ్రేక్ చేసుకుని కిందకి దూకిన పరిస్థితి కనిపిస్తుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే చాలా పెరిగే అవకాశం కనిపిస్తున్నట్లుగా అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బెంగళూరులో 32 మంది ప్రయాణికులు ఎక్కారు. అయితే వారు ఎవరెవరు, తర్వాత ఏ ఊరికి సంబంధించిన వారు, వారి అడ్రస్లు ఏంటని దానిపైన ఆరా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే బెంగళూరు ట్రావెల్స్ బస్సు కార్యాలయం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సంబంధిత ప్రయాణికుల బంధువులు, కుటుంబ సభ్యులకి సమాచారం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటి ఆధారంగానే, ఎందుకంటే అక్కడ మృతి చెందిన వారంతా సజీవ దహనం అయిపోయారు. దాదాపుగా ఎక్కడ కూడా వారి మృతదేహాలు కూడా కాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనిషి సజీవ దహనం అయిన తర్వాత మృతదేహం కూడా పూర్తి స్థాయిలో కాలిపోయి బూడిదైన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఎవరు చనిపోయారు, తర్వాత వారు సంబంధించిన డీటెయిల్స్ ఏంటో దానిపైన కనిపెట్టడం కష్టం. అందుకే పోస్ట్ మార్టం కూడా అక్కడ నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. DNA టెస్ట్ తర్వాతనే ఎవరు చనిపోయారు, తర్వాత వారి డీటెయిల్స్ ఏంటి దానిపై పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే బెంగళూరులో 32 మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శివమొగ్గకు వెళ్లాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే దాదాపుగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో హిరయూరు గ్రామ సమీపంలో వచ్చేపాటికి ఒకసారిగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారిగా మంటలు వ్యాప్తి చెందిన తర్వాత బస్సు మొత్తం పూర్తి స్థాయిలో తగలబడుతూ పెద్ద ఎత్తున
మంటలు రావడంతో ప్రయాణికులు కూడా తప్పించుకునే మార్గం లేదు. అందుకే ఇప్పుడు దాకా 17 మంది చనిపోయినట్లుగానే భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ మార్గం అంతా ఒక బీతాహ్వానం ఏర్పడింది. ఒక విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే యాక్సిడెంట్ లోనే దాదాపుగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్డు ప్రమాదానికి గురవుతున్నాయి. అదేవిధంగా ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున అగ్ని కీలలు వ్యాప్తి చెందుతున్నాయి, అగ్ని మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. ఎందుకంటే బస్సులో ఉన్న సీట్లు కావచ్చు, లేకపోతే బస్సులో వేసిన పెయింటింగ్ సంబంధించిన కెమికల్ పెయింటింగ్ కావచ్చు, లేకపోతే కర్టెన్స్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, వీటి వల్లనే ప్రమాద తీవ్రత పెరిగి ఉంటుందని ఇప్పటికీ అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో కూడా అదే జరిగింది. ఇప్పుడు తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని హిరయూరు ప్రాంతంలో, అంటే శివమొగ్గ నుంచి బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా అదే తీవ్రత అక్కడ కనిపిస్తుంది. దాదాపుగా 17 మంది చనిపోయినట్లుగా ఇప్పుడు దాకా అధికారులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అక్కడున్న పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత, శివారెడ్డి, అంటే మొత్తం బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్తున్నారు కదా, ఇప్పటికే 17 మంది చనిపోయారు అని చెప్తూ ఉన్నారు. అయితే బస్సులో నుంచి బయటపడ్డ బాధితులు ఏం చెప్తున్నారు, అసలు ఆ టైంలో ఏం జరిగింది అని ఏం చెప్తున్నారు, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? గాయపడ్డ వారిని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే వారు చెప్తున్నది ఒకటే, మేము గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒకసారిగా పెద్ద శబ్దం వచ్చింది. పెద్ద శబ్దం వచ్చిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తే లారీ ఢీకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఢీకొన్న వెంటనే డ్రైవర్ ఉన్న ప్రాంతంలో, అదేవిధంగా అక్కడే మంటలు, ఏదైతే ఫైర్ జరిగినట్లుగా మనకు కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందుతుండడంతో అక్కడ గ్లాసెస్ ని బ్రేక్ చేయడం, అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు రావడం, కొంతమంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు వచ్చారు. మరోవైపున మరికొంతమంది హ్యామర్స్ నుంచి గ్లాసెస్ ని బ్రేక్ చేసి కిందకి దూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత కొన్ని క్షణాల్లోనే మంటలు పూర్తి స్థాయిలో వ్యాప్తి చెందడంతో ఎక్కువ మంది ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేకపోయింది. అందుకే అతి కొద్ది మంది మాత్రమే కిందికి దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నట్లుగానే భావిస్తున్నారు. కిందికి దూకిన తర్వాత చాలా మందికి కాళ్ళు విరిగాయి, కొంతమందికి చేతులు విరిగాయి, అదేవిధంగా మరికొంతమందికి పూర్తి స్థాయిలో తనకు కూడా బలమైన గాయాలైనట్లుగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరిని ఇట్లాంటి గాయపడిన వారిని క్షతగాత్రులందరినీ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఒక ట్రావెల్స్ బస్సుకు సంబంధించి పదే వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అది కూడా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన వెంటనే మంటలు వస్తున్నాయి, మంటలు చెలరేగిన వెంటనే ఎక్కువ మంది చనిపోతున్న పరిస్థితి, ఎక్కువ మంది సజీవ దహనం అవుతున్న పరిస్థితి అందరినీ దిగ్భ్రాంతి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పెద్ద ఎత్తున చేసే జరగాల్సి ఉంది. భద్రతా ప్రమాణాలను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు దాకా ఇట్లాంటి ప్రమాదాలను చోటు చేసుకుంటే, తాజాగా కర్ణాటకలో జరిగిన ప్రమాదంలో కూడా 17 మంది చనిపోవడం ఒక దిగ్భ్రాంతి కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత, రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. మంటలు చెలరేగి 17 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.